హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మొదట స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో డిజిటలైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే డేటా ప్యూరిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక అడిషనల్ పాపప్ మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ హౌస్ ట్యాక్స్ అండ్ ట్యాప్ ఫీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు పంచాయతీ సెక్రటరీకి మ్యాప్ అయినటువంటి పంచాయతీల మొత్తం ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ నాకు 3 పంచాయతీలు మ్యాప్ చేయడం వల్ల 3 పంచాయతీలు చూపిస్తున్నాయి. కానీ కొంతమందికి ఒకటే ఉండొచ్చు లేదా 2 కూడా ఉండొచ్చు. ఈ లాస్ట్ కాలంలో మనకు ఎన్నైతే అసెస్మెంట్లు ప్యూరిఫికేషన్ చేయాలో వాటి యొక్క నంబర్ చూపించడం జరుగుతుంది. వీటి మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ప్యూరిఫికేషన్ చేయాల్సిన డేటా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రతి అసెస్మెంట్ని పర్టికులర్గా ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసి ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ కాలంలో మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి కన్ఫర్మ్ అని, 2 ఎడిట్ మరియు కన్ఫర్మ్ అని. మనకి ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే ఆ అసెస్మెంట్కి సంబంధించి ఎడిట్ అండ్ కన్ఫర్మ్ ఆప్షన్ని క్లిక్ చేసి దాంట్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి చేంజెస్ లేనట్లయితే కన్ఫర్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనం ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద అసెస్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఈ అసెస్మెంట్ అనేది ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి అసెస్మెంట్ని కానీ ఫ్రీజ్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి మార్పులు చేయలేము. అంటే అది ఫైనల్ ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా అసెస్మెంట్కి సంబంధించి మనం ఏదైనా ఓనర్ నేమ్ కానీ ఇలాంటి చేంజెస్ చేయాలంటే కన్ఫర్మ్ అండ్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఓనర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, హౌస్ ట్యాక్స్ చేంజ్ చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి దాని మీద గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ చేంజెస్ కనిపిస్తాయి. అంటే మనం ఓనర్ నేమ్ మార్చాలా, సర్నేమ్ మార్చాలా, లేదా ఆధార్ కార్డ్ నంబర్ మార్చాలా, మొబైల్ నంబర్ మార్చాలా అనే చేంజెస్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే వాటిని చేంజ్ చేసి అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్డేట్ అవుతుంది. అలానే హౌస్ ట్యాక్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని కూడా కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైనా గత సంవత్సరానికి సంబంధించి అంటే 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏవైనా పెండింగ్ ఉన్నట్టయితే అటువంటి వాటిని కూడా ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ చేయవచ్చు. వన్స్ ఒక్కసారి అప్డేట్ చేసిన తర్వాత మార్పులు ఉండవు. కాబట్టి మనం ఎలాంటి మార్పులు చేయాలన్నా ఈ 23-24 తేదీల్లో మాత్రమే చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని విషయాలను పరిశీలించి అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసి ఫ్రీజ్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ పంచాయతీ కార్యదర్శులు ఈ అవకాశాన్ని వినియోగించి కరెక్ట్ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.